ఐపీఎల్ 2026 ముగింపు దశలో లక్నో సూపర్ జైంట్స్ ఫామ్లోకి వచ్చింది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిన పంత్ సేన ఆర్సీబీకి షాక్ ఇచ్చింది. పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో నిలవాలనుకున్న ఆర్సీబీ ఆశలపై లక్నో నీళ్లు చల్లించింది. ముంబైపై పూరన్ ఫామ్లోకి రాగా ఆర్సీబీతో మ్యాచ్లో మిచెల్ మార్ష్ వీరంగం సృష్టించారు. బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరుగుతుంటే స్పిన్స్ షబాజ్ సరైన టైంలో కంబ్యాక్ ఇచ్చాడు. ఇదంతా చూసిన సీఎస్కే ఫ్యాన్స్ రేపు మా పరిస్థితి ఏంటా అన్న టెన్షన్లో పడిపోయారు. ఆర్సీబీని ఓడించడమే కాకుండా ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ సినారియోను కూడా లక్నో పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే లక్నో మిగతా 4 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్ల మీదే కావడమే ఇందుకు ప్రధాన కారణం. లక్నో తన తరువాతి 2 మ్యాచ్లను సీఎస్కేతో ఆడనుండగా రాజస్థాన్తో 1, పంజాబ్తో చివరి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. 10 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 5 విజయాలు 5 ఓటములతో 10 పాయింట్లతో ఉంది. సీఎస్కే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 తప్పకుండా గెలవాలి. అప్పుడే సీఎస్కేకి 16 పాయింట్లు వస్తాయి. 16 పాయింట్లు సాధించిన జట్టే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. ఇలాంటి సందర్భంలో మొన్నటి వరకు లక్నోపై ఈజీగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న సీఎస్కే ముంబై, ఆర్సీబీపై లక్నో ఆట చూసి బెంబేలెత్తిపోయింది. వరుసగా సీఎస్కే లక్నో మధ్య 2 మ్యాచ్లు ఉండడం, ఒకటేమో చపాక్లో, మరొకటి ఇకానా స్టేడియంలో ఉంది. ఈ 2 మ్యాచ్లు ప్రస్తుతం సీఎస్కేకు కీలకంగా మారాయి. ఈ రెండిటి ఫలితంగానే సీఎస్కే ప్లే ఆఫ్స్ కు వెళుతుందా లేక ఇంటిదారి పడుతుందా అన్నది తేలిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోతో వరుసగా 2 మ్యాచ్ల తర్వాత సన్ రైజర్స్ తో 1, గుజరాత్ తో చివరి మ్యాచ్ ఆడబోతోంది. సన్ రైజ్ గుజరాత్ 2 ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండడంతో ఇప్పుడు సీఎస్కే పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడున్న సినారియో ప్రకారం సీఎస్కే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడం అంత ఈజీ కాదని, ప్రతి మ్యాచ్ కూడా కత్తి మీద సామే అని అర్థమవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చిన వరుస విజయాలు సాధిస్తున్న సీఎస్కేను కూడా తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.